మోసాలపై పుస్తకావిష్కరణ చేసిన ఎమ్మెల్సీ. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎమ్మెల్సీ మేరిగ మురళితో కలిసి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన అబద్ధపు హామీల అమలు కోరుతూ ప్రజలకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. సూపర్ 6 పథకం పేరుతోటి ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులను చంద్రబాబు మోసం చేశారన్నారు. వెన్నుపోటును బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారన్నారు. మొదట వెన్నుపోటుతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఈ రోజు అదే విధంగా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. 2014లో ఎన్నికల్లో బాబు వస్తేనే జాబ్ వస్తుందని, ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేసుకుని కేవలం 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు నాయుడు 1-2 పథకాలను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వేదిక మీద ఉన్న నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ ప్రజలందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం, శాంతి, సుస్థిరత, పటిష్టంగా లా అండ్ ఆర్డర్, నిబద్ధత, సంకల్పం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం, ఇంటింటికి సేవలు, పారదర్శకత, వినూత్నత, విప్లవాత్మకత, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభ్యుదయం, మనం అర్హులందరికీ అన్ని నిఖార్చైన రాజకీయాలు, ప్రజలే ఫస్ట్. చంద్రబాబు అంటే మోసం, అశాంతి, అరాచకం, అటవిక పాలన, క్షీణించిన లా అండ్ ఆర్డర్, చట్టం, రాజ్యాంగం ఉల్లంఘన, మహిళల బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు, అన్యాయాలు, అబద్ధాలు, విష ప్రచారాలు, దుర్మార్గాలు, విపక్ష అంతులేని అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయం ఘోరం, కొందరికే కొన్ని ఉన్మాద రాజకీయాలు. ఆయన చెప్పిన సూపర్ 6 సరిగ్గా అమలు చేయలేదు. కనీసం వైద్య విద్యన్న అందరికీ, అర్హులందరికీ ఇది చేస్తే బాగుంటుంది పరిపాలన నుంచి. వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ప్రజలు ఎంత దగాపడ్డారో, చంద్రబాబు ఎంత మోసం, వెన్నుపోటు ప్రజలకు చేసినాడు అందరికీ అర్థమైంది. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్. వెన్నుపోటుకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మొట్టమొదటి నుంచి కూడా ఆయన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుంచి ప్రజల్ని వెన్నుపోటు పడడం, ప్రతిసారి కూడా హామీలు ఇవ్వడం, దొంగ హామీలు ఇవ్వడం. పోయినసారి అయితే 2014 స్టేట్ బైఫర్కేషన్ సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదంతో ముందుకెళ్ళి కేవలం 34,000 జాబ్స్ మాత్రమే 5 సంవత్సరాల్లో ఇస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు అందరికీ తెలుసు. సుమారు 170,000 ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇంకొక 2 లక్షల దాకా ఇచ్చినారు. ఇంత గొప్ప సుపరిపాలన ఒక్కడు జాబ్స్ అనే కాదు, ప్రతి దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని హామీలు ఇచ్చినాడో. సూపర్ 6 అన్నది 6 కనపడుతుందే కానీ 143 హామీలు ఇచ్చాడు. ఆ 143 హామీలు కూడా ఏ ఒక్కటే నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోరాటంతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉన్న క్రమంలో దిక్కులేని పరిస్థితుల్లో ఏదో 1-2 ఈ మధ్య పథకాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం, దాన్ని కూడా అరాకొరా నిధులు కేటాయించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఈ రోజుకి కూడా సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సిలిండర్ ఉచితంగా ఇవ్వగలగాల. అట్లా కాకుండా డబ్బులు వాళ్ళు కట్టి తీసుకొని ఆ తర్వాత డబ్బులు వాళ్ళకి రీఎంబర్స్ చేస్తామంటే
ఇది ఎక్కడ కూడా లేదు. అంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది. మరి ఉచిత గ్యాస్ అన్నప్పుడు గ్యాస్ మాత్రం కొనుక్కోవాలా, ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్తే ఆ అకౌంట్లో డబ్బులు పడక ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే తల్లికి వందనంకి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఒత్తిడి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా నిన్నటి రోజున మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పినారు. కానీ ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడా కూడా సరిగ్గా లేవు. ఇకపోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 మీకు అంతా ఇచ్చేసినాము, ఇంకెవరన్నా కనుక సూపర్ 6 అంటే వాళ్ళ నాలుక కోస్తాం అని చెప్పి మాట్లాడబోయి దాన్ని సరిదిద్దుకొని నాలుక మందం అని చెప్పి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరు అడుగుతా ఉన్నారు? సూపర్ 6 ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు ప్రజలు ఓట్లేస్తే ఆ ప్రజలు నాలుక కోస్తామని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు. మీరు ఇచ్చినటువంటి హామీలు అసలు ప్రధానమైన హామీ మర్చిపోయినారా? ఆడబిడ్డలకి ఒకప్పుడు మహిళలకి ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, అవన్నీ ఎత్తేసి మీరు ఒకటి ఇస్తాను, దాన్ని ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి 18 సంవత్సరాలు నెట్టినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా 59 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తానని చెప్పి ఒక ప్రధాన పథకంగా మీరు ముందుకు తీసుకొని వచ్చినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ తీసేసి ఒక్క పథకం ఇస్తానని చెప్పినారు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావట్లా. అదేమంటే దాన్ని P4తో అనుసంధానం చేశానంటాడు. అసలు P4 అంటే ఏంటి? ఎవరు వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు ఆ పథకం ఇస్తారు? దాని గురించి మాట్లాడితే ప్రజలు నాలుగుకు వస్తానని చెప్తే ఇంకేం మాట్లాడతారు? అదేవిధంగా నిరుద్యోగ భృతికి ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసేసారంటాడు. ఏ ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసినారు? ఎవరికి సుమారుగా మినిమం వేసుకున్న ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ నెలకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఇప్పుడు కాకుండా తర్వాత ఇస్తానని కూడా చెప్పకుండా దాన్నంతా కూడా నేను అనుసంధానం చేసినాను, వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు, నాకు సంబంధం లేదు, మీరు కనుక అడిగితే మీ నాలుగుకు వస్తానని చెప్పి మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? అదేవిధంగా 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినారు. దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అలానే రైతులకు సంబంధించి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దానికి ఏం చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 6,500 రూపాయలు, అది మొదటి దఫా అయిపోతుంది, ఆ తర్వాత నేను ఇచ్చే తర్వాత చూస్తానని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ నిబద్ధత ఉంది? వీటన్నిటిని ఏమంటారు? ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు, వెన్నుపోటు పొడిచింది మొదట్లో ఎన్టీఆర్కి అనే భావన ఉండేది. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అన్న ఆలోచనతో ఈ 1 year కంప్లీట్ అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి బుక్ చాలా అద్భుతంగా కూడా ఉంది. దీంట్లో మొత్తం కంపారిజన్స్ అన్నీ కూడా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో, జగన్ అంటే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక మాట చెప్తే నిలబడతాడు, వీటన్నిటిని కూడా ఈ పుస్తకంలో చూపించడం కూడా జరిగింది. అలానే చంద్రబాబు అంటేనే ఒక మోసం, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, ఈ రెండు కూడా గుర్తొస్తాయి. అబద్ధం పోయింది, అబద్ధం ముదిరితే మోసం, మోసం ముదిరితే వెన్నుపోటు. ఇలా ఈరోజు ఆయన ఆ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఇక అమలు చేసే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తా ఉండడం ప్రజల్లో ఉన్నటువంటి బాధను వైఎస్ఆర్సీపీ మరొక్కసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, వీటన్నిటినీ మాట్లాడుతూ ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? దానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా సిద్ధపడ్డారు. మీరు దేనికైనా మేము సిద్ధమే, ప్రజల పక్షాన్ని మాత్రం పోరాడకుండా ఉండము అని చెప్పి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా 4 సంవత్సరాల పాటు, అది 3 ఏళ్ళ 4 ఏళ్ళ తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన్ని పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించి మా పార్టీ అన్ని కోణాల్లో నిర్దిష్టమైనటువంటి సమాచారంతో పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. నేను మీ అందరికి కూడా ఒక ఉదాహరణతో కూటమి ప్రభుత్వం యొక్క మతలభ్యంతో తెలియదలుచుకున్నాను. ఏ చిన్న కార్యక్రమానికి కూడా గ్లోబల్ ప్రచారం చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం విషయంలో ఎక్కడ కూడా ప్రచారం పెద్దగా లేకుండా
మతలబ్తో రిలీజ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారు. చిన్న విషయానికి కూడా ఎంతో ఆర్భాటం చేస్తారు. మరి ఇంత ముఖ్యమైన పథకం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకోర్టులోకి వెళితే మరి వేలాది మంది మరి ఆయన రాక కోసం వస్తున్నటువంటి పోటెత్తున్నటువంటి ప్రజా వెలువను చూసి భయపడి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మెడలు వంచి వారు చెప్పిన ప్రామిసులంతా కూడా వారి దగ్గర ఏర్పాటు చేసే విధంగా మెడలు వంచుతానని చెప్పారు. అదే రకంగా ప్రజాకోర్టులో వెళ్ళినప్పుడు వేలాది మంది మరి ఆయన అభిమానంగా ఆయన వెనక నడచడం చూసిన తర్వాత భయపడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదో కొన్నైనా చేయాలనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా రిలీజ్ చేస్తున్నారు. స్పష్టత లేదు. నాకు వచ్చే ముందే మా చిట్టమూరు మండలం నుంచి 3 పిల్లలున్న పేరెంట్స్ ఫోన్ చేశారు. మాకు 26,000 పడ్డాయండి అని చెప్పి మాట్లాడారు. దాంట్లో కూడా మతల అనుబంధ సంఘాల అధ్యక్షులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్ అంటే నమ్మకం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే కంఠంతో చెప్తున్న పదం జగన్ అంటేనే నమ్మకం అనేది ఈ ఏడాది పాలనలో మరొక్కసారి మా అందరికీ అర్థమైంది. గతంలో ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారు అనే దానికి నిదర్శనం ఈ ఏడాది పాలనని మరొక్కసారి రుజువు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన నైజమో మరొక్కసారి ప్రజలందరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నో పాలన మనం అందరం చూసుంటాం. కానీ ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి నాడు రాజన్న, నేడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం కోసం ఈరోజు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి చేసిన వాగ్దానాలకు కానీ చేసిన సంతకాలకు కానీ ఒక విలువను ఇచ్చిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు వదులుకొని ప్రజలందరూ కూడా ఏ విధంగా మోసపోయాము అని చాలా వేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా అయితే ప్రజల్ని నమ్మించి మోసం చేశారో ప్రజలందరూ కూడా దాన్ని ఈరోజు గ్రహించారు. ముఖ్యంగా మహిళలకి ఆడబిడ్డ నిధన్నారు, ఉచిత బస్ అన్నారు, ఉచిత సిలిండర్ అన్నారు, మహిళలకి ఇంకా అలవి కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో మహిళకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందింది. కానీ ఈరోజు అలాంటి గవర్నమెంట్ని మనం కోల్పోయామని ప్రతి ఇంట్లో కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఏ విధంగా చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడో ఈ మోసాన్ని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి మా అందరి ఆశీస్సులు అందిస్తామని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల్ని ప్రజల తరపున పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.